భయ్య గూగుల్ కంపెనీ వాళ్ళు మరొక అద్భుతాన్ని అయితే సృష్టించేశారు. ఈసారి వియో 3 అనే ఒక ఏఐ మోడల్ తీసుకొచ్చారు. ఈ ఏఐ మోడల్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే కేవలం టెక్స్ట్ వీడియోస్ని జనరేట్ చేయడమే కాదు, ఆ వీడియోస్ మాట్లాడగలుగుతాయి అనమాట. రియలిస్టిక్గా ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ నిజంగా ఒక వాయిస్ ఉండి మాట్లాడితే ఎలా ఉంటుందో అంత రియలిస్టిక్గా వీడియోస్ని అయితే జనరేట్ చేస్తుంది. మరి ఆ ఏఐ మోడల్ మీరు ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 11th బ్యాచ్ జూన్ 9వ తారీఖున స్టార్ట్ అవుతుంది. మన ఏఐ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏఐ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. సో ఇదే గూగుల్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన వియో 3 వర్షన్ మోడల్ అనమాట. ఒకసారి మీకు కొన్ని శాంపుల్ వీడియోస్ అయితే ప్లే చేసి చూపిస్తాను, అప్పుడు మీకు దీని యొక్క ప్రత్యేకత ఏంటో మీకు అర్థమవుతుంది అనమాట. A force, a wild, untamed might, and she commands your awe with every breaking light. This ocean, it's a force, a wild, untamed might. ఇప్పుడు క్యారెక్టర్ మీరు గమనిస్తే ఆ క్యారెక్టర్ మాట్లాడుతుంది కదా, వాస్తవానికి ఇదంతా కూడా ఏతో జనరేట్ చేసిన వీడియో అనమాట. ఆ క్యారెక్టర్ కానివ్వండి, ఆ క్యారెక్టర్ ఆడియో కానివ్వండి, కంప్లీట్ ఏతో జనరేట్ చేసిన వీడియో. మీరు చూడడానికి నిజంగా ఎక్కడో ఒక సినిమాలో సీన్ లా కనిపిస్తుంది కదా, బట్ వాస్తవానికి ఏతో జనరేట్ చేసిన వీడియో అనమాట. ఇంకోటి పక్షులకు సంబంధించిన నాయిస్ కానివ్వండి, దీన్ని కూడా మీరు వీడియోలో జనరేట్ చేయొచ్చు. They left behind a ball today. It bounced higher than I can jump. What manner of magic is that? మీరు గమనించారా, ఒక హాలీవుడ్ స్టైల్ ఒక యానిమేషన్ సినిమాలో ఒక చిన్న సీన్ లా కనిపిస్తుంది. ఇది కూడా ఏదో జనరేట్ చేసిన వీడియోనే. ఇక్కడ ఎక్కడో కూడా రెండు క్యారెక్టర్ సంబంధించిన వాయిస్ని మనం ఎడిషనల్గా మన వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వియో 3నే ఇచ్చిన క్యారెక్టర్ సంబంధించిన ఆ కంటెస్ట్ తగ్గట్టుగా అదే వాయిస్ కూడా జనరేట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఇంకొక వీడియో ప్లే చేద్దాం. According to this old sea chart, the lost island isn't myth. We must prepare an expedition immediately. ఒక ఇంట్రెస్టింగ్ ఒక నిధిని వెతికి ఒక మ్యాప్ చెక్ చేసిన ఒక పర్సన్ ఎంత కొంచెం ఇంట్రెస్టింగ్ గా మాట్లాడతారో అలా కనిపిస్తుంది. ఇది కూడా ఏదో జనరేట్ చేసిన వీడియోనే. Where were you on the night of the bubble bath? ఫన్నీ సీన్, ఇది కూడా మనకి చూడడానికి రియలిస్టిక్ కనిపిస్తుంది కదా. The film is in your ticket. They're watching the north exit. Use the service tunnel. ఈ పర్టికులర్ వీడియో జనరేట్ చేయడానికి వాడిన ప్రాంప్ట్ కూడా ఇక్కడ చూపిస్తున్నా చూడండి. A close-up of spies exchanging information in a crowded train station with uniformed guards patrolling nearby. The microfilm is in your ticket. He murmured, pretending to check his watch. They are watching the north exit. She warned, casually adjusting her scarf. Use the service tunnel. Commuters rush past, obvious to the covert exchange happening amid అనౌన్స్మెంట్స్ ఆఫ్ అరైవల్స్ అండ్ డిపార్చర్స్. సో మీరు గమనిస్తే ఇందాక చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన ప్రాంప్ట్ కూడా ఇచ్చారు. ఇక్కడ టెక్స్ట్ ఆ పర్టికులర్ వీడియో సంబంధించిన ప్రాంప్ట్ ఇవ్వడమే కాకుండా ఆ క్యారెక్టర్ ఏం మాట్లాడాలో అక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ లో ఆ టెక్స్ట్ ఇస్తే అదే ఆ క్యారెక్టర్ మాట్లాడింది ఆ మేల్ వాయిస్ తగ్గట్టుగా మేల్ వాయిస్ కానివ్వండి, ఫీమేల్ వాయిస్ తగ్గ ఫీమేల్ వాయిస్ కూడా మనం వినడం కూడా జరిగింది ఇప్పుడే. అలాగే కార్ లేదా గేమింగ్ సంబంధించిన రిలేటెడ్ ప్రాంప్ట్ ఇస్తే దానికి సంబంధించిన సౌండ్ చూడొచ్చు. ఇంకొక సౌండ్, ఇది ఒక సముద్రం సంబంధించిన ఒక సీన్ సంబంధించిన సౌండ్. 2D యానిమేటెడ్ కంటిన్యూస్ అని చెప్పి ఉంది. వైలిన్ సంబంధించిన వీడియో చూద్దాం. పెనం మీద ఉల్లిపాయలు చెప్తుంటే దానికి సంబంధించిన సౌండ్. ఒక కేక్ ఎగురుతున్నప్పుడు అక్కడ ఒక సాలిగుడి మీద పెట్టుకున్నట్టు నిజంగా వీడియో చూడండి, అది ఎంత రియలిస్టిక్ కనిపిస్తుంది. ఎక్కడో ఒక కెమెరాతో షూట్ చేసిన, అంటే కెమెరామ్యాన్ వీడియో తీస్తున్నారా అనే ఫీల్తో రియలిస్టిక్గా వీడియోస్ అయితే కనిపిస్తున్నాయి మనకి. బట్ ఇవన్నీ కూడా గూగుల్ వాళ్ళు వియో 3తో డెవలప్ చేసిన వీడియోస్ అనమాట. అలానే వియో 2లో కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేసామని చెప్తున్నారు. ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మరి గూగుల్ వియో 3ని మీరు ఎలా యూజ్ చేసుకోవాలి? సో దాన్ని యూజ్ చేసుకోవాలంటే మీరు గూగుల్ వాళ్ళు దీనికోసం ఒక సెపరేట్ ఏ టూల్ని అయితే డెవలప్ చేస్తారో దాని పేరు ఫ్లో అనమాట. దాని మీద క్లిక్ చేయాలి మనం. సో ఫ్లో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫ్లోని యూజ్ చేసుకునే ఫ్లో నథింగ్ బట్ ఒక ఫిల్మ్ మేకింగ్ టూల్ అనమాట. ఇది గూగుల్ వాళ్ళు డెవలప్ చేసిన ఇంకొక టూల్. పర్టికులర్ మీరు ఇప్పుడు దాకా చూసిన వియో 3 వర్షన్ సంబంధించిన వీడియోస్ జనరేట్ చేయాలంటే మళ్ళీ మీరు ఫ్లోనే యూజ్ చేయాలి. ఆల్రెడీ జెమినీ ఉంటే జెమినీలో జనరేట్ చేయడం లేదు.
మీ యాక్చువల్గా మీకు జెమినై మోడల్ యూస్ చేసి VO2 సంబంధించిన వీడియోస్ వరకు జనరేట్ చేసుకోవచ్చు. సో జెమినై మోడల్ ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ జనరేటివ్ వీడియో అని మీరు వీడియోస్ జనరేట్ చేస్తే అది ఓన్లీ VO2 వర్షన్ మాత్రం వీడియోస్ జనరేట్ చేస్తే, VO3 కావాలంటే మాత్రం మీరు ఫ్లోని యూస్ చేసి మాత్రం జనరేట్ చేయగలుగుతారు. సో ఆ ఫ్లోని యూస్ చేసుకుంటే కన్సిస్టెంట్ గా వీడియోస్ జనరేట్ చేసుకోవడం, ఇంకా సీమ్లెస్ గా సినిమాటిక్ గా డిఫరెంట్ వేస్ లో మీరు వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. బట్ యాజ్ ఆఫ్ అయితే ఒక లిమిటేషన్ ఏంటంటే మీరు VO2కి అయితే కావాలంటే ట్రయల్ వర్షన్ యూస్ చేసుకుని ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేసుకుని 1 month వాడుకోవచ్చు. కానీ VO3 వాడాలంటే మాత్రం ఖచ్చితంగా గూగుల్ AA అల్ట్రా అనే ఒక ప్యాక్ ఉంటుంది. ఆ గూగుల్ AA అల్ట్రా ప్యాక్ తీసుకుంటే మాత్రమే, అది కూడా 3 monthsకి $125 అయితే ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అప్పుడు VO3 యాక్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. నేను గెట్ ఆఫర్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ అకౌంట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ అంటుంది. ఇక్కడ కారణం ఏంటంటే ప్రజెంట్ VO3 యాక్సెస్ కూడా మన దేశంలో అందుబాటులో లేదు. సో మన VO3 రావాలంటే మీరు ఐదర్ VPN యాక్సెస్ చేసుకుని మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుని అప్పుడు VO3 సంబంధించిన వీడియో జనరేట్ చేయాలంటే ఫ్లోలోకి వెళ్ళి ఈ టూల్ని యూజ్ చేసుకుని మీరు ప్రాంప్ట్ ఇచ్చి దానికి సంబంధించిన వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. కానీ ఇనీషియల్గా మాత్రం నాకైతే వీడియోస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తున్నాయి అనమాట. ఆ వీడియోస్ చూడండి, దానికి సంబంధించిన సౌండ్స్ చూస్తే మాత్రం చాలా బాగా అనిపించింది. అలాంటి వీళ్ళు బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా రిలీజ్ చేశారు. VO2 సంబంధించిన బెంచ్ మార్క్ స్కోర్ చూసుకున్నట్లయితే ఎక్కువ పర్సెంటేజ్ స్కోర్ దీనికి ఉన్నట్టుగా చూపిస్తున్నారు. ఇక్కడ మరి VO2 అని రాశారు, VO3 అని రాయకుండా. 1000 ప్రాంప్ట్స్ వరకు వాడితే గనక మూవీ జన్ బెంచ్ మార్క్ అనే ఒక బెంచ్ మార్క్ స్కోర్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఎక్కువ పర్సెంటేజ్ VO3 మోడల్ కి వచ్చినట్టుగా వీళ్ళైతే చార్ట్ లో చూపిస్తున్నారు. అలానే రన్వే సంబంధించిన స్కోర్స్ చూపించి, క్లింగ్ రెఫరెన్స్ చూపించి ఫైనల్ గా VO3నే బాగా పర్ఫార్మ్ చేస్తున్నట్టుగా వీళ్ళైతే చూపిస్తున్నారు అనమాట. ఇంకా డిఫరెంట్ I2V, సో మీకు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ లో కూడా స్కోర్ అయితే చూపిస్తున్నారు వీళ్ళు. అలానే మీరు రెఫరెన్స్ సంబంధించిన ఇన్పుట్ ఇచ్చి కూడా దాని నుంచి వీడియోస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఏదేమైనప్పటికీ వీటన్నిటిని మీరు జనరేట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు మెంబర్షిప్ ఉంటేనే వీడియో జనరేట్ చేయగలుగుతారు. మీరు చూడొచ్చు రెఫరెన్స్ అనేది మూవ్ బ్యాక్ ఎలా వస్తుంది, మూవ్ జూమ్ ఇన్ అనిస్తే ఎలా వస్తుంది, మూవ్ అప్ అయితే ఎలా వస్తుంది అనమాట, మూవ్ రైట్ ఇలా మీరు దాన్ని సెలెక్ట్ చేసుకుంటే దాని తగ్గట్టుగా కూడా వస్తుంది. ఫస్ట్ ఫ్రేమ్ లాస్ట్ ఫ్రేమ్ అని ఇచ్చి అవుట్పుట్ వీడియో ఇలా జనరేట్ అయిందనమాట. జస్ట్ ఒక ఫ్రేమ్ ఇచ్చారు, 2 frames ఇస్తే ఫైనల్గా అవుట్పుట్ వీడియో అయితే ఇలా వచ్చేసింది. సో ఇన్ని రకాలుగా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు అనమాట. ఈవెన్ ఆబ్జెక్ట్స్ని కూడా పర్టికులర్ వీడియోలో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఒక వీడియోలో ఉన్న ఆబ్జెక్ట్ని రిమూవ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు. సో చాలా ఎండ్లెస్ పాసిబిలిటీసే ప్రజెంట్ VO3 మోడల్ అయితే వస్తున్నాయి అనమాట. మరి మీకు ఎలా అనిపించింది VO3 మోడల్లో? మీరు ట్రై చేద్దాం అనుకుంటున్నారు అంటే $125 జనరల్గా ఒక ఎంతూజియాస్ట్ గా రెగ్యులర్ యూసర్స్ కాకపోయినా మీకు యూస్ఫుల్ ఉంటే మీరు ఎంత అమౌంట్ తీసుకుని ఈ VO3ని టెస్ట్ చేస్తారో లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.